టీపీపీ పరుగుల పాఠం బలిపీఠంపై ఉక్కు ఫ్యాక్టరీ కార్మికుల సంఘాలపై వైసీపీ ముద్ర. ఇవన్నీ నిజాన్ని నటించి 8 మంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడటం, సజీవ దహనం. ప్రాణాలు కోల్పోవడం అంటే అగ్ని ప్రమాదం కాదు, మరుగుతున్న ఉక్కు. ఏదన్నా మరిగే ద్రవం ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు, కానీ మరుగుతున్న ఉక్కు అనేది వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళు ఇంక బొగ్గు కన్నా ఇదిగా వాళ్ళు మాడిపోయిన ఒక పరిస్థితి నిజంగా అత్యంత విషాదకరం. గనిలో వనిలో కార్ఖానాలో పరిశ్రమిస్తూ పరిక్రమిస్తూ అని ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇలాంటి ప్రమాదం దేశంలోనే ఇంతవరకు జరగలేదు. ఈ తరహా ప్రమాదం ఉక్కు ఫ్యాక్టరీలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి, ఒక 10 ఏళ్ళ కిందట కూడా చనిపోయారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ సమస్య ఏమంటే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటం, అది ప్రైవేటీకరించబడకుండా చూడటం, ఇదే ఒక పెద్ద ఉద్యమం చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంటే ఇప్పుడు అంతకంతకు దాని పరిస్థితి దిగజారి భద్రత అనేది క్షీణించి ఇంతమంది అనూహ్యమైన రీతిలో మరణించటం అనేది చాలా విషాదమే కాదు, ఒక విధంగా ఒక ఆ బాధ చాలా పరాకాష్ఠకు చేరిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అలాగే ఉక్కు గనుల మంత్రి అయిన సహాయ మంత్రి అయిన శ్రీనివాస వర్మ, సిపిఎం శ్రీనివాసరావు, ఇంకా చాలామంది ఇతర పార్టీల వాళ్ళందరూ వెళ్ళారు, పరామర్శిస్తున్నారు, అది బాగానే ఉంది. కానీ కార్మికులు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. రాకుండా కూడా ఏం చేయాలి అన్నది కూడా చాలా స్పష్టంగా ఈరోజు ఇది ఆంధ్రజ్యోతిలో వార్త. స్టీల్ వెల్డింగ్ షాప్ 1 నిర్వహణ పనులు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఈ పని నిర్వహణ లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 5 మంది చేయాల్సిన పని ఒక్కరు చేస్తున్నారు. 5 మంది చేయాల్సిన పని, నియామకాలు లేవు. 1500 మంది కార్మికులను విఆర్ఎస్ ఇచ్చి రకరకాలుగా మీరు వెళ్ళకపోతే పంపించేశారు. సో భద్రత అన్నది చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఒక విధంగా ఉక్కు ఫ్యాక్టరీ బలిపీఠమే ఉంది. ఇక ఉక్కు ఫ్యాక్టరీ ఉండటం అంటే అక్కడ పనిచేసే కార్మికులు ఉండటమే కదా. కాబట్టి ఈరోజు విషాదానికి పరామర్శలు, సహాయం ప్రకటించడంతో పాటు అసలు దీనికి కారణమైనటువంటి పాపం ఎవరిది, పాఠం ఎవరిది, ఏం నేర్చుకోవాలన్నది మటుకు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అదే అక్కడ కార్మిక సంఘాలు వాళ్ళ దగ్గర కూడా వ్యక్తం అవుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా ప్రభుత్వాల సమస్య కూడా ఏం లేదు. కొంతమంది భావిస్తున్నట్టుగా ఈరోజు బాగా ఉద్రిక్తత వచ్చింది. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ విలేకరులు అడిగినప్పుడు కానీ, లోకేష్ను కార్మిక సంఘాల నాయకులు అడిగినప్పుడు కానీ వాళ్ళు విరుచుకుపడ్డారు. నిజంగా ఈ సందర్భం అటువంటిది కాదు. అగ్రహం వస్తుంది. కార్మిక సంఘాల నాయకులు సహజంగా కమ్యూనిస్టులు ఎక్కువ చోట్ల సంఘాలు బలంగా ఉంటే వాళ్ళు అడుగుతారు. మీరు వైసీపీ ఉన్నప్పుడు అడగలేదు, మమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నారా అన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ ఆగ్రహించడం నిజంగా అర్థం లేదు. ఎందుకంటే నా దగ్గర అప్పటి వివరాలన్నీ ఉన్నాయి. 1991 నుంచి ఉంది ఈ సమస్య. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ అనేది 1991లో మొదలైతే 2021 వరకు నడుస్తుంది. 10 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే రిపేర్ల కోసం ఆపారు బ్లాస్ట్ ఫర్నేస్ అనే దాన్ని ఉదాహరణకు. కానీ 2021లో దాన్ని ప్రైవేటైజ్ చేయడం, స్ట్రాటజిక్ సేల్, వ్యూహాత్మక అమ్మకం అనే వైఖరి తీసుకున్న తర్వాత ఇప్పటికి 10 సార్లు ఆపుంటారు బ్లాస్ట్ ఫర్నేస్ను. ఉదాహరణకు చెప్పాలంటే దాని ప్రొడక్షన్ కెపాసిటీ 73 లక్షల టన్నులు అయితే 39 లక్షల టన్నులు మట్టుగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి అంతకంతకు కూడా అక్కడ ఉద్యోగులను తగ్గించడం, తుప్పుపట్టిపోయాయి అవన్నీ కూడా. దాన్ని ఆధునీకరించడం లేదు, బేరాలు పెట్టడము, ఇంకెవరికో అప్పగించడము, కార్మికులను బయట నుంచి తీసుకోవటము. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ విమర్శకు వచ్చిన వాటిలో ఒకటేంటి, కాంట్రాక్ట్ కార్మికులను, నైపుణ్యం లేని వాళ్ళని ఎందుకు అనుమతించారు? ఎవరు అనుమతించారు? ఎవరికైతే మీరు ఆ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారో వాళ్ళు అనుమతించారు, వాళ్ళు తెచ్చిపెట్టారు. కాబట్టి ఇది స్వయంకృత అపరాధం ఇందులో చాలా ఎక్కువగా ఉంది. దీని గురించి ఇప్పటికైనా చూసుకోకుండా కార్మికుల మీద నాకు బాగా గుర్తుంది. నేను 2021లో కోవిడ్ వచ్చిపోయాక నేను స్వయంగా వెళ్ళి అక్కడ మాట్లాడి ఇవన్నీ కూడా చేసే బీచ్లో కూడా జరిగింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వమే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ కార్మికులు ఏమో ఆగింది లేదు. వైసీపీ, టీడీపీ, కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ అన్ని దశల్లో ఉంది. కానీ 2021 తర్వాత ఈ ప్రైవేటీకరణ, మూసేయడము, దాన్ని తుప్పు పట్టించడము ఇది బాగా పెరిగింది. ప్రమాదాలు ఎక్కడైనా జరగవచ్చు, కానీ ఇది మామూలు ప్రమాదం కాదు. ఎందుకంటే ఇంతవరకు దేశంలో జరగంది అంటున్నారు. రెండోది ఉన్న ఫలానా ఇంకోటి కూడా చెప్తున్నారు వర్మ, లీకేజ్ ఉంది చూడు, ఆ మరుగుతున్న ఉప్పు ద్రవం రావడం అప్పుడప్పుడు లీకేజీలు 7-8 సార్లు జరిగాయి.
7 సార్లు జరిగాయని కార్మిక సంఘం అక్కడ పనిచేసే వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఏదో అప్పటికప్పుడు బయట పెట్టడం అంటే అసలే ఏమన్నా అంటే మూతపడుతుందని భయం కార్మికులకు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద ఎదురుదాడి చేయటము లేదా వామపక్ష సంఘాల మీద ఏదో మీరు వైసీపీ అనుకూల ముద్ర వేయడం చాలా దారుణం. ఆ చర్చకి సందర్భం కాదు. అక్కడ ఎవరు నాయకుడుగా ఉంటే వాళ్ళు అడుగుతారు. పల్లా శ్రీనివాస్ గారు ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన నిరాహార దీక్ష చేయలేదు దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని. అందువల్ల ఇప్పటికైనా కానీ పాఠం నేర్చుకుంటే కనుక నిజంగా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి అనే లక్షణం 11,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చాం. ఇదే కదా ఘనత. ఈ 11,000 కోట్లు అప్పులు కట్టడానికే తీసుకున్నారు. కార్మికుల జీతాలు ఇవ్వకూడదు అని కూడా ఒక షరతు అక్కడ. కార్మికుల దైనందిన సమస్యలు ఫ్యాక్టరీ నిర్వహణకు వాడకూడదు, రుణదాతలకు మటుకే కట్టాలి అని ఆ 11,000 కోట్లు కూడా అలాగే వెళ్ళిపోయాయి. అందువల్ల ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగులు లేరు, ఉన్న వాళ్ళని తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉక్కుదానికి వాడిన రసాయన పదార్థాలు కూడా చౌకబారు వాడారు. సో అదేదో సామె చెప్తారు కదా, ఇంకా దాని అంతా అదే మూతపడే పరిస్థితి కల్పిద్దాము. ఇక్కడ భద్రత లేదు, ముందు బతికుంటే బలసాగు తినొచ్చు, ప్రాణాలకే ముప్పు అని కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఆందోళన కలిగించే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు అవి ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఆగ్రహించడము, ఒకవేళ ఒక మాట అటు ఇటుగా అనొచ్చు అలాంటి సమయంలో. అంత మాత్రాన వాళ్ళకి రాజకీయాలు అంటగట్టడం, దాన్ని అమ్ముతున్నటువంటి వాళ్ళకి ఏం రాజకీయాలు లేవా? అమ్ముతున్న వాళ్ళకి ఏం కార్పొరేట్ రాజకీయాలు లేవా? పక్కనే ArcelorMittal తీసుకొని వచ్చి చాలా అంతా కట్టబెడుతున్నటువంటి వాళ్ళకి ఏం రాజకీయాలు లేవా? అందుకని ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు, రోజు ప్రాణాలు పణం పెట్టి పనిచేస్తున్న వాళ్ళ మీద నెపం పెట్టి ఎదురుదాడి చేయడం ఈ సందర్భంలో చాలా విచారకరమైన విషయం. పరామర్శ, సహాయపడడం, దాన్ని పునరుద్ధరణకు పునరుజ్జీవానికి ఏం చేయాలి అన్నది కీలకం తప్ప దీనికి ఏదో కార్మిక సంఘాల కారణం వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు ఈ లెక్క కూడా ఉంది నా దగ్గర, మీకు ఇచ్చా చూడండి. ఇది 2023 నాటి నాకు వచ్చినటువంటిది, ఇది ఇప్పటిది కాదు. బుక్కులు వేసేది, ప్రతిసారి బుక్కులు వేసాం. ఎప్పుడు అంతకుముందుగా యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఇదంతా ఉంది. కానీ అలా దాన్ని క్రమంగా 2021 తర్వాత దాన్ని వేగం పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లాస్ట్ ఫర్నెస్ BF అంటుంటారు వాళ్ళు, 10 సార్లు మూతపడింది. ఉదాహరణకు ఇది బిట్వీన్ October 24 and June 25 9 సార్లు మూతపడింది ఈ కాలంలో. 9 సార్లు అంటే ఏడాది కాలంలో. అంటే బ్లాస్ట్ ఫర్నెస్ మూత వేయడం అంటే ఉక్కు ఫ్యాక్టరీని ఇంకా వర్చువల్గా దానికి మంగళం పాఠమే. అందువలన ఈ నిర్లక్ష్యము, లేకపోతే ఆ కాంట్రాక్టర్ల లాభార్జన దాహము, ప్రైవేటీకరణ పరుగులు, అన్నిటికంటే ముఖ్యంగా నియామకాలు చేయకపోవటము, భద్రతను గాలికి వదిలేయటం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. జరిగింది అనుకోని కనీసం భవిష్యత్తులో అయినా పునరావృతం కాకూడదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణప్రదమైన ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలంటే ఇప్పుడు కొత్తగా గూగుల్ సెంటర్స్ వస్తున్నాయి, ఇంకా ఇవి వస్తున్నాయి అన్న ముందు ఉక్కు ఫ్యాక్టరీ కదా వీటన్నిటికి పునాది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎదురుదాడి ఈ సమయంలో వాంఛనీయం కాదు. సరే, లోకేష్ అక్కడి నుంచి మాట్లాడుతున్నారు, బాధితుల దగ్గర నుంచి. ఒకసారి చూద్దాం. వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండదని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్